ఒకటి సమాధాన రాజు సమాధానం మనకిచ్చాడు. రెండవది ఆ రాజు రాజ్యము విస్తీర్ణత సముద్రము నుండి సముద్రము వరకు, యూప్రటీస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు. అది రెండు. తిరిగి ఆయన రాజ్యము ఎలాంటిదంటే యుద్ధాలే లేవు, కత్తులు లేవు, ఈటెలు లేవు, బాంబులు లేవు, ఇంకేమీ లేదు. అది ఆయన రాజ్యం. మూడు, ఇక ఆయన రాజ్యములో ప్రజలు ఎట్లా ఉంటారు? నేను ఇవన్నీ చెప్తుంటే మీరేదో స్టోరీ చెప్తున్నారు అనుకుంటున్నారు. స్టోరీ కాదు, దీన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, ఇంత మంచి రాజ్యానికి నన్ను వారసునిగా చేసినావా అని నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఆయన రాజ్యం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా రండి. ఏషియా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. ఎంత మంచి రాజ్యం! తొడేలు గొర్రెపిల్ల కలిసి బతుకుతాయి. అసలు తొడేలు గొర్రెపిల్ల కలిసి ఉంటాయా? తొడేలుకు గొర్రెపిల్లకి ఏముంటుంది? వైరం, ఎనిమిటీ, శత్రుత్వం ఉంటుంది. ఇక ఆడ శత్రుత్వమే లేదు. తొడేలు గొర్రెపిల్ల కలిసి పండుకుంటున్నాయి, కలిసి వాసం చేస్తున్నాయి. చిరుతపులి మేకపిల్ల దగ్గర పడుకుంటుందట. చిరుతపులి పోయి ఎక్కడ పడుకుంటుందట? మేకపిల్ల దగ్గర పండుకుంటుంది. మేకపిల్ల జోలికే పోదు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి, దూడ ఒకటి, కొదమ సింహం 2, పెంచబడిన కోడె 3 గూడుకుంటాయట. ఈ మూడింటిని ఒక పిల్లగాడు కొట్టుకొని పోతుంటాడట. దేవునికి స్తోత్రం. ఏమేం గూడుకుంటాయి? ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? గొర్రెలను కొట్టుకొని పోతున్న పిల్లగాళ్ళను చూస్తున్నాం, పశువులను గేదెలను కొట్టుకొని పోతున్న పిల్లగాళ్ళను చూస్తున్నాం. కానీ దేవుని రాజ్యములో, మన ప్రభు రాజ్యములో ఏం జరుగుతుంది? దూడ, కొదమ సింహం ఉందల్లా, తర్వాత కోడె కూడా ఉంది. 3 కలుసుకుంటే బాలుడు తోలుకొని పోతున్నాడు. ఇంకొకటి చూడండి, ఆవులు ఎలుగులు. ఎలుగులు అంటే ఎలుగుబంట్లు. ఆవులు ఎలుగులు కూడి మేస్తాయి. వాటి పిల్లలు కూడా ఒక చోటనే పండుకుంటాయట. ఆవు పిల్లలు ఎలుగుబంటి పిల్లలు ఒక చోటనే పడుకుంటాయి. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. అబ్బా, సింహమునకు క్రూరత్వం లేదు, రక్తంతో అది ఎప్పుడు ఆశపడుతుంది కదా సింహము. సింహమునకు క్రూరత్వమే లేదు ఆయన రాజ్యంలో. ఎలా ఉందట? ఎద్దు మేయునట్లు గడ్డి మేయును. మీరు ఎంత పెద్ద మంచి స్టోరీ చెప్తున్నారు బ్రదర్. ఇది ఎంత బాగుంది అనుకుంటున్నాను కదా. బాగా కాదు, ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ. నేను కథ చెప్పడం లేదు, చందమామ కథ కాదు.